మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయకల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 2 సంవత్సరాల కౌశిక్ నందన్ అనే బాలుడు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన ఘటన రాయకల్ గ్రామంలో విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఒక రోజు పాటు కూడా ఆ బాలుడిని వెలికి తీసేందుకు కూడా ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు తీవ్ర శ్రమించిన తర్వాత కూడా బాలుడి యొక్క మృతదేహం అనేది లభ్యమైంది. ఆ వ్యవసాయ పనుల నిమిత్తం కూడా బావి వద్దకు వెళ్ళినటువంటి తల్లి కావ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకును కూడా వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళింది. ఆ పొలం వద్ద కూడా ఆడుకుంటున్నటువంటి ఆ బాలుడు కౌశిక్ నందన్ కూడా బావిలో పడి మృతి చెందడం అయితే జరిగింది. ఆ మృతి చెందిన ఆ బాలుడు 2 సంవత్సరాలు ఉంటాడు కౌశిక్ నందన్ అయితే. అంటే ఆ బావి వద్ద వ్యవసాయ పనుల నిమిత్తం కూడా ఆమె అక్కడికి వెళ్ళిన తరంలో ఆమె వ్యవసాయ పనులు చేస్తున్న తరంలో కూడా బాలుడిని గమనించకపోవడంతో కూడా బాలుడు ఆడుకుంటూ వెళ్ళి ఆ వ్యవసాయ బావిలో పడి కూడా మృతి చెందడం అయితే విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. కావ్య వెంకటయ్య దంపతులు కూడా కౌశిక్ నందన్ వాళ్ళ కొడుకు అతను అంటే బావి వద్దకు వెళ్ళినటువంటి కావ్య ఎవరైతే ఉన్నారో అక్కడ పని చేసుకుంటూ కూడా కొడుకును అక్కడ ఆ చెట్టు కింద ఆడుకుంటాడు కొడుకు అని చెప్పి ఆమె అక్కడ ఉన్నటువంటి వరి చేనులో పనిచేస్తుండగా కూడా ఆడుకుంటూ వెళ్ళి ఆ కౌశిక్ నందన్ ఆ బావిలో పడి మృతి చెందడం అనేది కూడా ఒక విషాద ఘటనగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఆడుకుంటున్నటువంటి ఆ బావి వద్ద గట్టుపై ఆడుకుంటున్నటువంటి బాలుడు కనబడకపోవడంతో కూడా తల్లి కంగారు పడి పలు చోట్ల అక్కడ బావి చుట్టూ కూడా వెతికినా కూడా ఎక్కడా కనబడకపోవడంతో వాళ్ళ భర్త వెంకటయ్య కూడా సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. ఆ వెంకటయ్య గ్రామస్తులకు సమాచారం గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది పోలీసులు కూడా దాదాపుగా 12 గంటల పాటు కష్టపడి బావి చుట్టూ ఉన్నటువంటి పిచ్చి మొక్కలను కూడా తొలగించి బావిలో పడ్డటువంటి బాలుని కూడా రక్షించే ప్రయత్నం చేసినా కూడా కౌశిక్ నందన్ అప్పటికే మృతి చెందడంతో కూడా కుటుంబంలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. అంటే కావ్య వెంకటయ్య దంపతులు అక్కడ రోదనలు మాత్రం ఒక గ్రామస్తులను కూడా ఒక కన్నీటి పర్యంతమయ్యేలా చేశాయని చెప్పుకోవచ్చు. అంటే ఒక 2 సంవత్సరాల బాలునికి నిండు నూరేళ్లు కూడా నిండిపోవడంతో కూడా మా గ్రామస్తులు గాని, అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు గాని కన్నీటి పర్యంతంగా కూడా రోదనలు మిన్నంటాయని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ యొక్క బాలుడు జన్మనివ్వడంతో కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషాన్ని చేసిన కొడుకును రానున్న రోజుల్లో కూడా మంచి చదువులు చదివిపియాలి, నా కొడుకు మమ్మల్ని చేస్తాడని చెప్పి వాళ్ళు ఒక సంతోష భావంలో ఉన్న తరుణంలో కూడా ఈ యొక్క విషాద ఘటన మాత్రం వాళ్ళ కుటుంబంలో తీవ్ర బాధను నింపిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శేఖర్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.